హస్బెండ్స్ ఇన్ యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్. మాదర్ జోన్ తన వైఫ్ ఇంచోన్ అనే ప్లేస్ ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళకి డ్రగ్స్ అమ్మడానికి సపరేట్ గా ఒక ఏఐని తయారు చేసి బిలియన్స్ లో మనీ సంపాదిస్తూ ఉంటారు. యోంగాంగ్ అనేవాడు 10 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి తన ప్లేస్ అయిన ఇంచోన్ ని మాదర్ జోన్ ఇంకా తన వైఫ్ ఆక్రమించారని తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడతాడు. ఇంచోన్ నా అడ్డ. నేను లేనప్పుడు నా కోసం నువ్వు ఈ ఏరియాని అదుపులో ఉంచావు అంతే. నేను మొత్తం గ్యాంగ్ ని టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పడం లేదు. నా జ్ఞానం, నా అనుభవాన్ని కూడా మీరు బిజినెస్ చేసే పద్ధతిలో కలిపితే ఇంచోన్ ఏం కర్మ, మనం మొత్తం దేశాన్నే గుప్పెట్లో పెట్టుకోవచ్చు. అంచేత ఈ గ్యాంగ్ ని కలిసి నడుపుదాం అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ నవ్వుతారు. మాదర్ జోన్ ఏమో యాంగాంగ్ దగ్గరకు వచ్చి, అంకుల్ నువ్వు జైలు నుంచి ఇప్పుడే వచ్చావు కాబట్టి ఫ్రెష్ గా మొదలుపెట్టు. అంతేకాని నా వెంట పడుతున్నావు ఎందుకు అని గార్డ్స్ ని పిలిపించి యోంగాంగ్ ని బయటికి నెట్టేస్తాడు. వాంగ్ అనే పోలీస్ పక్కా ప్లాన్ తో మాదర్ జోన్ ని అరెస్ట్ చేయడానికి పోలీస్ ఫోర్స్ తో వస్తాడు. మాదర్ జోన్ గ్యాంగ్ పోలీస్ ఫోర్స్ గొడవ పడుతూ ఉంటారు. వాంగ్ అందరికీ బేడీలు వేస్తూ ఉంటాడు. మాదర్ జోన్ పోలీసులను కొడుతూ ఉంటాడు. అది చూసి వాంగ్ మాదర్ జోన్ తో ఫైట్ చేస్తాడు. మాదర్ జోన్ ఫైట్ చేయలేకపోవడంతో తన కింద పనిచేసే అమ్మాయిని అడ్డు పెట్టుకొని తప్పించుకోవాలని అనుకుంటాడు. వాంగ్ ఎలక్ట్రిక్ గన్ తో మాదర్ జోన్ కి గురిపెట్టి కాలుస్తాడు. కానీ అది గురి తప్పి ఆ అమ్మాయికి తగులుతుంది. వాంగ్ మాదర్ జోన్ ని ఎలాగో పట్టుకుంటాడు. వాంగ్ కి తన వైఫ్ కి డైవర్స్ అవుతుంది. వాళ్ళకి యోన్జో అనే కూతురు కూడా ఉంటుంది. వాంగ్ వైఫ్ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటుంది. యోన్జో తన వైఫ్ తోనే ఉంటుంది. వాంగ్ యోన్జోని 2 వీక్స్ తర్వాత కలవడానికి వస్తాడు. యోన్జోకి పైనాపిల్ వాచ్ ఇస్తాడు. యోన్జో ఏమో పైనాపిల్ వాచా, మా కొత్త నాన్న స్మార్ట్ వాచే ఇచ్చారు. సరేలే, దీన్ని నేను నీతో కాంటాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాను. నానా, నీ అదిరిపోయే నవ్వు చూపించు అని యోన్జో అడుగుతుంది. వాంగ్ నవ్వేతలకి యోన్జో ఎంతో సంతోషపడుతుంది. వాంగ్ పోలీస్ స్టేషన్ ని తన ఇంటిగా మార్చుకొని అక్కడే ఉంటాడు. ఉదయాన్నే న్యూస్ లో ఒక రిపోర్టర్ పోలీసుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే రిపోర్టర్ వాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకి వాంగ్ అంటే స్కూల్ డేస్ నుంచే క్రష్ ఉంటుంది. కానీ వాంగ్ ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అయినా తను వాంగ్ వెనకాలే పడుతూ ఉంటుంది. వాంగ్ యోన్జో స్కూల్ ఫంక్షన్ కి వస్తాడు. ఆ ఫంక్షన్ లో ఒక్కొక్క చైల్డ్ పేరెంట్స్ కి సపరేట్ గా చైర్స్ వేస్తారు. యోన్జో పేరెంట్స్ కి కూడా 2 చైర్స్ వేస్తారు. ఫాదర్ చైర్ లో సినీ న్యూ హస్బెండ్ కూర్చొని ఉంటాడు. తన పేరు లీ. లీ వాంగ్ ఆ చైర్ లోనే ఇరుక్కొని కూర్చొని ఉంటారు. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్లి కూర్చోవచ్చుగా, ఇక్కడ చాలా చైర్లు ఉన్నాయిగా అని లీ అనేతలకి, కావాలంటే నువ్వు వెళ్లి కూర్చో అని వాంగ్ అంటాడు. అసలు నువ్వు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని లీ అడుగుతాడు. వాంగ్ ఏమో ఏమంటున్నావ్, నా కూతురు చదివే స్కూల్ ఇది. నేను నా భార్య విడాకులు తీసుకున్నాము. నేను నా కూతురు కలిసే ఉన్నాము అని చెప్తాడు. లీ సినీకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావ్ అని లీ అడుగుతాడు. మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము అన్నట్టు జోన్జో బాగా దగ్గుతుంది. మేము ఒక్కసారి ఫార్మసీలో మెడిసిన్ తీసుకొని వస్తాము అని చెప్తుంది. సరే జాగ్రత్త అని లీ చెప్తాడు. సినీ యోన్జో ఇంకా రాకపోవడంతో లీ వాంగ్ కంగారు పడుతూ ఉంటారు. లీ సినీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాంగ్ కి ఒక కాల్ వస్తుంది. నీ భార్య కూతుర్ని కిడ్నాప్ చేశాను. నువ్వు నా భర్త మాదర్ జోన్ ని అప్పగించి వాళ్ళని తీసుకువెళ్ళి తెలివితేటలు ప్రదర్శించి పోలీసులకు చెప్పావు. నీ భార్య కూతుర్ని హింసించి చంపుతా. ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అని పెట్టేస్తుంది. సినీ ఇందాక నీకు ఎక్కడి నుంచి ఫోన్ చేసింది అని వాంగ్ అడుగుతాడు. ఫార్మసీ నుంచి అని చెప్తాడు. ఏమైంది నాకు చెప్పు అని లీ అడిగేతలకి సినీని యోన్జోని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. లీ కూడా కారు ఎక్కేతలకి వాంగ్ నువ్వు దిగు, ఇది గొడవ పెట్టుకునే సమయం కాదు అంటాడు. లీ ఏమో సినీ ప్రెగ్నెంట్, తనకి ఇప్పుడు 3వ నెల, తను ఒక బిడ్డని మోస్తుంది, కాబట్టి నేను వస్తాను అని చెప్తాడు. వాంగ్ నమ్మలేకపోతాడు. ఇద్దరు కారులో ఫార్మసీ దగ్గరకు వెళ్తారు. సినీ కార్ని చూసి కార్ దగ్గరకు వెళ్తారు. ఎవరూ ఉండరు. కారులోని కెమెరాని చూస్తే యోన్జోని ఎవరో ఎత్తుకెళ్లడం చూసి సినీ యోన్జోని కాపాడడానికి వెళ్తుంది. వాళ్ళు సినీని కూడా కొట్టి ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు వాంగ్ కి మళ్ళీ ఫోన్ చేస్తారు. సినీ మాట్లాడుతుంది. నీకేం కాలేదుగా, యోన్జో బాగానే ఉందిగా. ఆ యోన్జో కూడా బాగానే ఉంది అని చెప్తుంది. వాంగ్ ఏమో ఇలా చూడు, నేను చెప్పింది నీకు గుర్తుందిగా, మనం తాగింది బీర్, వైన్ ఇంకా విస్కీ. నాకు గుర్తుంది అని చెప్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడుగుతాడు. వోడ్కా అని చెప్పేసరికి వాంగ్ టెన్షన్ పడతాడు. లీ వాంగ్ టెన్షన్ పడడం చూసి భయపడతాడు. వాంగ్ సినీతో ఇలా చెప్తాడు. చూడు, నువ్వు వాళ్ళతో గొడవ పడి సమస్యలు తెచ్చుకోవద్దు. వాళ్ళు చెప్పినట్టు చెయ్ అని చెప్తాడు. మాదర్ జూన్ వైఫ్ ఫోన్ తీసుకొని, ఆల్ రైట్, నేను చెప్పింది నిజమని ఇప్పుడైనా అర్థమైందా?
మీ ఆవిడని, కూతుర్ని మళ్ళీ చూడాలని ఉంటే ఈ రోజు రాత్రి 9 గంటలకల్లా నా హస్బెండ్‌ని తీసుకురా అని చెప్తుంది. సరే నీ హస్బెండ్‌ని ఎక్కడికి తీసుకురావాలి అని అడిగేతలకి అది నా హస్బెండ్‌నే అడుగు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. వాంగ్‌కి ఒక ఆలోచన వస్తుంది. లీని డ్రైవ్ చేయగలవా అని అడుగుతాడు. నేను ఒక ప్రొఫెషనల్ కార్ రేసర్‌ని. క్లైంబింగ్, పారాగ్లైడింగ్ లాంటి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌ని హాబీగా చేస్తూ ఉంటాను అని లీ చెప్తాడు. వాంగ్ లీతో ప్లాన్ చెప్తాడు. నేను రూట్ మారుస్తాను. నువ్వు వచ్చి మా కార్‌ని గుద్దేయాలి. నేను చెప్పినట్టు గుద్దావంటే అప్పుడు మాదర్జున్ మన చేతికి చిక్కుతాడు అని చెప్పేతలకి అర్థమైంది. సరిగ్గా ఎక్కడ గుద్దాలో మాత్రం నాకు చెప్పు. అప్పుడు నేను సరిగ్గా అక్కడే గుద్దుతాను. నేను సైడ్ నుంచి గుద్దుతాను. అప్పుడే ఎవరికీ దెబ్బలు తగలవు. అప్పుడు కారు కూడా 35 డిగ్రీస్ తిరగబడుతుంది అని లీ చెప్పేతలకి నువ్వు ఏదైనా చెయ్యి. కానీ సరిగ్గా చెయ్యి. ఇంకొకటి ఎవరికీ అనుమానం రాకుండా మామూలు కారు తీసుకురా అని వాంగ్ చెప్తాడు. నువ్వు ఏమీ కంగారు పడొద్దు. ఈ ఆపరేషన్‌కి నా దగ్గర సరైన కారు ఉంది అని చెప్తాడు. మాదర్జోన్‌ని కోర్టుకు తీసుకువెళ్ళడానికి ఆ కార్‌ని వాంగే డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాంగ్ అందరి ఆఫీసర్స్‌కి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తాడు. మామూలు కార్‌ని తీసుకురమ్మంటే లీ తన కుక్కల కార్‌ని తీసుకువస్తాడు. లీ ఎంతో కాలిక్యులేషన్‌తో కార్‌ని గుద్దబోతాడు. కానీ మిస్ అవుతుంది. వాంగ్ లీని తిట్టుకుంటుండగా సడెన్‌గా ఒక కారు వచ్చి గుద్దేస్తుంది. కారు తిరగబడుతుంది. వాంగ్, లీ మాదర్జోన్‌ని వాళ్ళ కార్‌లో తీసుకువెళ్తారు. గుద్దింది యోంగాంగ్. తను స్పృహలోకి వచ్చేతలికి హువాంగ్ లీ మాదర్జోన్‌ని తీసుకువెళ్లడం చూసి రోడ్డు మీద నిలబడి గట్టిగా అరుస్తూ ఉంటాడు. పోలీసులు సీసీ కెమెరాల నుంచి చూసి ఏమనుకుంటారంటే యోంగాంగ్ నుంచి మాదర్జోన్‌ని హువాంగ్ లీ కాపాడుతున్నారు అనుకోని హువాంగ్ చీఫ్ ఆఫీసర్ హువాంగ్‌కి ఫోన్ చేస్తారు. హువాంగ్ అనుకోకుండా ఆ కాల్‌ని లిఫ్ట్ చేస్తాడు. చీఫ్ ఆఫీసర్ హువాంగ్‌తో నేనే మిస్టర్ ఔల్‌ని. నేను నీ మొత్తం ప్లాన్ చూశాను. నీకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తాను. నువ్వు అనుకున్న దాని మీద దృష్టి పెట్టు. నీకు వీలైనప్పుడు ఔల్ ఇంటికి ఫోన్ చెయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. వాంగ్ కి ఏమీ అర్థం కాదు. వాంగ్ మాదర్జోన్‌తో మన కార్‌ని గుద్దింది ఎవరో తెలుసా నీకు అని అడుగుతాడు. నా వృత్తిలో చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు నన్ను చంపాలి అనుకోవచ్చు అని చెప్తాడు. నా భార్య పిల్లల్ని ఎక్కడ దాచారు అని అడుగుతాడు. నేను చెప్పను అనేతలికి లీ కుక్కలికి వేసే యాంటీ బార్ కాలర్ వేస్తాడు. అయినా సమాధానం చెప్పకపోవడంతో షాక్ ఇస్తాడు. వాంగ్ మీద ఒక రిపోర్టర్‌కి క్రష్ ఉంది అని చెప్పాను కదా! తను పోలీస్ స్టేషన్‌కి వచ్చి పోలీసులు మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విని మాదర్జోన్ హోమ్ కనపడడం లేదని తెలుసుకుంటుంది. మాదర్జోన్ వైఫ్‌కి వీడియో కాల్ చేసి మాదర్జోన్‌ని చూపిస్తారు. తను ఏమో నేను అంతా త్వరగా చేయాల్సి వచ్చింది. అంచేత నాభీని తీసుకురాలేదు. అక్కడ ఆగి దాన్ని కూడా తీసుకురండి. లేకపోతే నీ భార్య, కూతురు చచ్చిపోతారు అని చెప్తుంది. యోంగాంగ్ కుక్కల వ్యాన్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వస్తాడు. యోంగాంగ్ మనిషి ఒకడు హువాంగ్ లీ మాదర్జోన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తాడు. హువాంగ్ అక్కడ సెక్యూరిటీకి ఉన్న గార్డ్స్ ని మేనేజ్ చేసి బయటికి పంపిస్తాడు. ముగ్గురూ కలిసి లోపలికి వెళ్తారు. హువాంగ్ పోలీసులు అన్ని స్వాధీనం చేసుకుని ఉంటారు అంటాడు. మాదర్జోన్ ఏమో లేదు నాభి ఇక్కడే ఉంది అని ఒక చోట నిలబడతాడు. పాస్వర్డ్ అడుగుతుంది. డాన్స్ వేస్తుంటాడు. అది చూసి హువాంగ్ లీ పిచ్చి పట్టింది ఏమో అనుకుంటారు. కానీ ఆ డాన్సే ఒక పాస్వర్డ్. నాభి అనేది ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది. అది ఒక ఏఐ. వాంగ్ అది చేతిలోకి తీసుకొని దీనికోసం ఇంత రిస్క్ చేస్తున్నారంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగేతలికి 100 బిలియన్ వాన్లు అని చెప్తాడు. ఆ మాట యోంగాంగ్ కూడా వింటాడు. యోంగాంగ్ వాళ్ళని ఫాలో అవుతాడు. లీ ఇలా అంటాడు. ఎవరు వాడు చాలా సేపటి నుంచి మనల్నే ఫాలో అవుతున్నాడు అనేతలికి ఎవరు అని వాంగ్ అడుగుతాడు. అదిగో ఆ కారులో ఉన్నారే వాడే అని చూపిస్తాడు. వాళ్ళు దొరికాం కదా అని వాంగ్ అనేతలికి వాళ్ళు ఎవరు అని లీ అడుగుతాడు. వాళ్ళని నేనే పట్టుకున్నాను. నేను వాణ్ణి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు సెప్టింగ్ ట్యాంకులో దాక్కున్నాడు. అందుకే వాడికి ఆ పేరు పెట్టా అని చెప్తాడు. మాదర్జోన్ ఏమో వాడే మనల్ని గుద్దేసింది. వాడు నా దగ్గరికి వచ్చి డీల్ కుదుర్చుకోవాలి అనుకున్నాడు. కానీ నేను కుదరదు అని చెప్పా. అందుకే నన్ను చంపాలి అనుకున్నాడు అని చెప్తాడు. వాంగ్ లీని బండి తిప్పమనేతలికి ఒక్కసారిగా తిప్పుతాడు. యోంగాంగ్ కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వస్తాడు. లీ తన రేసింగ్ స్కిల్స్ చూపిస్తాడు. వాంగ్ కి మాదర్జోన్ కి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేంత పని అవుతుంది. ఈ చేజింగ్ సీక్వెన్స్ లో జనరేట్ అయ్యే కామెడీ చాలా బాగుంటుంది. లీ ఇంకా అతిగా చేయబోయేతలికి స్టీరింగ్ ఊడి చేతికి వస్తుంది. వెళ్లి ఒక ఆగిన కార్ కి గుద్దుకుంటారు. వాంగ్ ఇలా అంటాడు. రే కుక్క డాక్టర్ ఏంటిరా నీ డ్రైవింగ్ అంటాడు. మాదర్జోన్ వీళ్ళతోనే ఉంటే ప్రాణాలు పోతాయని భయపడి నాభీని తీసుకొని దొరికిందే ఛాన్స్ అని పరిగెత్తుతాడు. వాంగ్ లీ తన వెనకాలే పరిగెత్తుతారు. వీళ్ళు పరిగెత్తడం చూసి వాళ్ళ వెనకాలే యోంగాంగ్ తన మనుషులు పరిగెత్తుతారు. వాంగ్ మాదర్జోన్ ని మిస్ అవుతాడు.
యోంగాంగ్ మాదర్ జోన్ వాసన పసిగట్టి వాడి వెనకాలే వెళ్తాడు. యోంగాంగ్ మాదర్ జోన్ ని కనిపెట్టి మాదర్ జోన్ పరిగెత్తడం ఆపు అని పైకి షూట్ చేస్తాడు. ఆ గన్ శబ్దం విని హువాంగ్ లీ పరిగెత్తుకుంటూ వస్తుంటారు. మాదర్ జోన్ పారిపోవాలి అనుకుంటాడు. కానీ ఇంకా దారి ఉండదు. నాబీని ఇచ్చేస్తాను, నన్ను వదిలేయ్ అన్నా వినిపించుకోకుండా మాదర్ జోన్ ని కాల్చేసి నాబీని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. హువాంగ్ లీ అక్కడికి వచ్చి లోయలో చూస్తే మాదర్ జోన్ ఒక రాయి మీద పడి ఉంటాడు. లీ లోయలోకి దిగి మాదర్ జోన్ ని కాపాడతాడు. తన క్లైంబింగ్ స్కిల్ చాలా ఉపయోగపడుతుంది. యోంగాంగ్ తన గ్యాంగ్ తిరిగి వెళ్ళిపోతుంటారు. ఏయ్ నావి మీ దగ్గరే ఉంది కదా బాస్ అని అడుగుతారు. దాని గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను అనేతలికి బాస్ అది 100 బిలియన్ వాన్లు అంటారు. యోంగాంగ్ ఏమో 1000 వాన్లు కదా అంటాడు. 100 బిలియన్ వాన్లు అనేది యోంగాంగ్ కి 1000 వాన్లు అన్నట్టు వినపడుతుంది. మదర్ జోన్ ని కారులో పడుకోని పెడతారు. లీ హాస్పిటల్ కి తీసుకువెళ్దాం అంటాడు. వీణ్ణి హాస్పిటల్ కి తీసుకువెళ్లడం కుదరదని నీకు తెలియదా అని హువాంగ్ అనేతలికి వీడు ఇప్పుడు చచ్చిపోతే అక్కడ వాళ్ళిద్దరి ప్రాణాలకే ప్రమాదంరా అని చెప్తాడు. హువాంగ్ ఏమో నువ్వు డాక్టర్వే కదా, వీణ్ణి నువ్వు కాపాడగలవ్ అని చెప్పేతలికి రే నేను వెటర్నరీరా, ఈ మనిషి కాదు, ఒక కుక్కని ఊహించుకో ఓకే అని హువాంగ్ అంటాడు. లీ కూడా వాణ్ణి డాబర్ మ్యాన్ అనుకోని మాదర్ జోన్ కి ఆపరేషన్ చేసి బ్రతికిస్తారు. యోంగాంగ్ తన మనుషులు నావీ కోసం తిరిగి వస్తారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది మాదర్ జోన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అలాగే నావీని కూడా వాళ్ళు తీసుకువెళ్లారని. పోలీసులకి క్రమంగా హువాంగ్ పైన అనుమానం మొదలవుతుంది. హువాంగ్ లీ మాదర్ జోన్ ముగ్గురు కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ కి వస్తారు. కానీ అక్కడ మాదర్ జోన్ మనుషుల్ని కొట్టి మాదర్ జోన్ వైఫ్ ని సినీని జోని ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు. ఈ పని చేసింది ఎవరో అర్థం కాక ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో ఫోన్ రింగ్ శబ్దం వినపడడంతో ఫోన్ ఎత్తుతారు. డిటెక్టివ్ హువాంగ్ అంటారు. మాట్లాడేది యోంగాంగే కదా అని హువాంగ్ అనేతలికి అవును నేనే, నీ నుంచి తప్పించుకొని పోయిన వాణ్ణి. దాని విలువ 100 బిలియన్ వాన్లు నీ దగ్గర ఉందా? అవును నా దగ్గరే ఉంది. నీ భార్యని కూతుర్ని కాపాడుకోవాలంటే యునాన్ పేర్లో వేర్ హౌస్ 3కి తీసుకురా, 1 గంట టైం ఇస్తున్నా అంటాడు. కానీ ఆ టైం సరిపోదని హువాంగ్ కోపడతాడు. ఓ అక్కడ మాదర్ జోన్ కూడా ఉన్నాడా? అతను చచ్చి బతికి వచ్చాడని విన్నాను. ఏయ్ నీ భార్య కూడా ఇక్కడే ఉంది. నీ భార్య నీకు కావాలంటే నువ్వు ఇక్కడికి రావాలి. నేను నిజంగా ఎవరో నీకు చూపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. హువాంగ్ లీతో నువ్వు ఎంతో సహాయం చేశావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఎందుకు ఇంటికి వెళ్ళాలి? మన ఇద్దరిలో ఒక్కరైనా బ్రతికి ఉండాలి. కుదరదు. ఏదైనా కలిసే చేద్దాం. లేకపోతే కలిసే చచ్చిపోదాం అనేతలికి హువాంగ్ కి వేరే దారి లేక లీకి మొత్తిండేషన్ వేస్తాడు. హువాంగ్ తన చీఫ్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇలా మాట్లాడతాడు. నా మాజీ భార్యని నా కూతురిని కిడ్నాప్ చేశారు. వాళ్ళని కాపాడడానికే మాదర్ జోన్ ని తీసుకువెళ్ళాను. యోంగాంగ్ కూడా దీంట్లోకి రావడంతో ప్రాబ్లం పెద్దదయింది. తప్పుగా అనుకోకండి. నాకు ఒక 3 గంటలు టైం ఇవ్వండి చాలు. అంతా నేనే సాల్వ్ చేస్తాను. 3 గంటల తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ నా గురించి ఏమీ తెలియకపోతే వెంటనే స్క్వాడ్ టీమ్ ని పంపించండి. ఆ మెసేజ్ లో మీకు లొకేషన్ కూడా పంపిస్తాను. ఏమంటున్నావు? వాడెవడో నీకు తెలుసు కదా, పరమ క్రూరుడు అనేతలికి నేను వాడికి తీసిపోను చీఫ్. మీరు అలా అంటే నాకు బాధగా ఉంది. నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను చెప్పు. నాకు అది చాలు సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. మాదర్ జోన్ వైఫ్ సిని యోంజో ముగ్గురిని కట్టేస్తారు. మాదర్ జోన్ వైఫ్ సిని ఇద్దరు ప్లాన్ చేసి జోన్జోని తప్పిస్తారు. హువాంగ్ యోంజోకి పైనాపిల్ వాచ్ ఇస్తాడు కదా, దాన్ని యోంజో నీతో కాంటాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాను అని చెప్తుంది కదా. హువాంగ్ తో క్లోజ్ గా ఒక రిపోర్టర్ ఉంటుంది అన్నాను. తను దొంగతనంగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్తుంది. హువాంగ్ గురించి ఎలాంటి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోనని. ఆ టైంలోనే పైనాపిల్ వాచ్ కనబడడంతో యోంజో లొకేషన్ ని ట్రాక్ చేసుకుంటూ వస్తుంది. జోన్జో రావడం చూసి తనని ఒక బోట్ లో దాచిపెడుతుంది. తను ఆ రౌడీతో ఫైట్ చేయబోయి దొరికిపోతుంది. లీకి స్పృహ వస్తుంది. యోంజోకి హువాంగ్ పైనాపిల్ వాచ్ ఇవ్వబోతే మా కొత్త నాన్న స్మార్ట్ వాచ్ ఇచ్చాడు అని చెప్తుంది కదా. ఆ వాచ్ ఆన్ అవుతుంది. లీ దాన్ని చూసి వేర్ హౌస్ 3 కాదు అని తెలుసుకొని హువాంగ్ మాదర్ జోన్ ట్రాప్ లో పడతారని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ లొకేషన్ కాదని తన వాచ్ చూపించే లొకేషన్ కి తీసుకువెళ్తాడు. అక్కడ యోంగాంగ్ ఆ వాచ్ ని పట్టుకొని తన గ్యాంగ్ తో కూర్చొని ఉంటాడు. వీళ్ళని పట్టుకోవడానికి ఆ వాచ్ ని ఎరగా వాడతారు. అనుకున్నట్టే వీళ్ళు ఎళ్లి ఆ బోన్ లో పడతారు.
యోంగాంగ్ వాంగ్ ని లీని చేపలు చెడిపోకుండా ఉండడానికి పెడతాము గదా! అలాంటి ప్లేస్‌లో చేతులు కట్టేసి కూలింగ్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ పెడతాడు. ఇంకా హింసించి చంపాలని ఫేసెస్‌కి ప్లాస్టిక్ కవర్స్‌ని తగిలిస్తాడు. ఊపిరి ఆడక గెడ్డగట్టి చచ్చిపోవాలని. ఇంకో పక్క మాదర్జున్ని తన వైఫ్‌ని, సినీని, రిపోర్టర్‌ని గొంతుకి తాడు కట్టి నిలబడడానికి కింద డ్రమ్స్ ఉంచి చేతులు కట్టేస్తాడు. వాళ్ళ కళ్ళ ముందే ఏఐ నావీని నాశనం చేస్తాడు. నాకు దీంతో అవసరం లేదని. హువాంగ్ లీ వాళ్ళ కాళ్ళతో ఒకరికొకరు కవర్లకి నోటి దగ్గర కన్నం చేసుకొని నోటితో కష్టంగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. లీ హఠాత్తుగా తనని తాను ఒక కుక్కగా ఊహించుకొని హువాంగ్ తాళ్ళని నోటితో విప్పేస్తాడు. హువాంగ్ లీని విడిపిస్తారు. ఇద్దరూ ఆ డోర్ ని బద్దలు కొట్టాలని ఎంత ట్రై చేసినా చేయలేకపోతారు. హువాంగ్ లీ అక్కడ ఉన్న కాగితాలని చుట్టుకొని ఉంటారు. మనం ఇక్కడే చచ్చిపోకూడదు. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈసారి పడగొడతారు. యోంగాంగ్ మాదర్జున్ భార్యని చంపాలని కత్తి గొంతు మీద పెడతాడు. మాదర్జున్ ఒక మృగంలాగా తాళని తెంచేసుకొని యోంగాంగ్ ని ఎగిరి ఒక తన్ను తంతాడు. తన వైఫ్ తాళని విప్పేస్తాడు. ఆమె అందరినీ విడిపిస్తుంది. అందరూ గొడవ పడుతూ ఉంటారు. యోంగాంగ్ మనుషులు మాదర్జున్ ని ఓడించి చంపేయాలనుకున్న టైంలో హువాంగ్ లీ వచ్చి కాపాడతారు. హువాంగ్ యోంగాంగ్‌తో మిగతా వాళ్ళు మిగతా రౌడీలతో గొడవ పడుతున్న టైంలో మాదర్జున్ తన వైఫ్ బయట ఉన్న ఒక బోట్‌లో పారిపోతూ ఉంటారు. వీళ్ళు యోంగాంగ్‌ని ఓడించి బోట్‌లో వెళ్ళే వీళ్ళని చూస్తారు. అప్పుడే రిపోర్టర్ యోంజో ఆ బోట్‌లోనే ఉంది అని చెప్తుంది. లీ దగ్గర పారాచూట్ ఉండడంతో హువాంగ్ లీ ఎగురుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. హువాంగ్ ఎంతో భయపడతాడు. ఎక్కడ కింద పడిపోతానేమోనని. మాదర్జున్ తన వైఫ్ ఇంకా తప్పించుకున్నాం అని సంతోషంగా వెళ్తూ ఉంటారు. ఇంతలో బయటికి యోంజో వస్తుంది. యోంజో పైకి చూసి నాన్న అని పిలుస్తుంది. హువాంగ్ లీ బోట్లో ల్యాండ్ అవుతారు. యోంజోని కాపాడతారు. ఈసారి యోంజో ఫంక్షన్ కి హువాంగ్ లీ, సినీ ముగ్గురూ వస్తారు. యోంగాంగ్ ని అరెస్ట్ చేశారని తెలుసుకుని యోంగాంగ్ వైఫ్ రంగంలోకి దిగుతుంది. ఈ ఎక్స్‌ప్లనేషన్ లో గనక మీకు ఎలాంటి మిస్టేక్ అయినా అనిపించుంటే కింద కామెంట్ చేయండి. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.